భారతీయ జనతా పార్టీలో బీసీలు ఓసీలు ఉండరని కేవలం హిందువులు మాత్రమే ఉంటారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అధ్యక్షులుగా ఎన్నికవడం శుభ సూచకమని తెలిపారు. సీనియర్ నాయకుల్ని పార్టీ కోసం కష్టపడే నాయకులను ఎప్పుడూ పార్టీ వదులుకోదన్నారు. రాజాసింగ్ ఇచ్చిన రాజీనామా లేఖ టీ కప్పులో తుఫాన్ లాంటిదంటున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును ఫైనల్ చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. సార్, రామచంద్రరావు ఎన్నిక ఎలా చూస్తారు? చాలా సంతోషం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఈరోజు సంతోష సంబరాలలో ఉన్నారు. ఈరోజు ఒక శుభ సూచకం. పార్టీకి ఒక మంచి సీనియర్ నాయకుడు, రాష్ట్రం మీద పూర్తి పట్టున్న నాయకుడు, పార్టీ మీద అవగాహన నాయకుడు మా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు రావడం మేమందరం ఆనందంగా భావిస్తున్నాం. రాబోయే రోజులలో రామచంద్ర గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. అధ్యక్షుడు అని చెప్పేసి చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినాయి. చాలా మంది ఆశావాహులు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. బీసీలకు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుంది బీజేపీ అని చెప్పేసి చాలా ఊహాగానాలు వచ్చినాయి. ఎందుకు ఈరోజు ఒకేసారి సడన్ గా ఒకరి పేరు తెరపైకి తేవడం గల ఆంతర్యం ఏంటి? ఒకరి పేరు కాదు, ఒకరే నామినేషన్ వేశారు, ఒకరిని సంబంధించారు. మిగతా వాళ్ళకు వాళ్ళ 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 పరిస్థితుల దృష్ట్యా, వాళ్ళ ప్రమేయం దృష్ట్యా ఉండకపోవచ్చు. ఒకరేసారా అదేసారని ఏముండదండి. ఈరోజు రామచంద్రరావుని మించిన సీనియర్ నాయకుడు ఎవరు లేడీ రాష్ట్రంలో. రామచంద్రరావు మంచి మేధావి. రామచంద్రరావు శాసన మండలిలో ప్రజల సంస్థ కొట్లాడిన నేత, ఏబీపీ నాయకుడిగా, ఆ నాయకుడిగా మీరు ఎన్నో సమస్యల మీద పోరాడిన వ్యక్తి. కాబట్టి అతన్ని మించిన అతని అనుభవం, సుమారు 50 సంవత్సరాల అనుభవం, అది పార్టీకి నిరంతరం సేవ చేసిన వ్యక్తి, కాషాయ పుట్టుకతోనే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి రామచంద్రరావు గారు. ఒకరే నిర్ణయం తీసుకున్నప్పుడు నిన్న నోటిఫికేషన్ అన్నారు, ఈరోజు నామినేషన్లు అన్నారు, ఉపసంహరణ అన్నారు, స్వీకరణ అన్నారు. ఇవన్నీ ఎందుకు సార్? ఇదంతా ఎందుకు ఈ కార్యాచరణ అంతా? చాలా మంది నామినేషన్లు వేయడానికే కదా నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ అంటారు. ప్రక్రియ అనేది ప్రతి పార్టీలో కార్యక్రమం భారతీయంలో ఎప్పుడు ఉంటుంది. నామినేషన్లు అందరూ వేయరు, ఎప్పుడు కూడా వేయరు. అందరూ ఒక్కరో ఇద్దరు వేస్తే సార్ ఒక్కరే వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చారు, నేను నామినేషన్ వేయడానికి వస్తే కౌన్సిల్ మెంబర్స్ 10 మంది అవసరం ఉంటే నాకు ముందు ఫోన్లో అందరూ ఓకే చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి 7 క్యాన్సిల్ అయ్యారు, 3 మాత్రమే సైన్ చేశారు అని కొన్ని ఒక హాట్ కామెంట్స్, బెదిరిస్తున్నారు అనే హాట్ కామెంట్ చేశారు. ఆ విషయంలో నాకు అంత నేను వినలేదు, నేను చూడలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ చదువు మేము అందరం లోపల ఉన్నాము. అతను వచ్చాడు, రాజసింగ్ గారు వచ్చారు, ఏదో మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు కిందికి వచ్చారు. ఒకవేళ ఒకటి రాజకీయాలు లేదంటే అందరినీ సంతృప్తి పరచడం ఉండదు. పార్టీ అధ్యక్షుడు కావాలని 100 మంది కలలు అంటారు, 10 మంది ప్రయత్నం చేస్తారు. కానీ అదృష్టము అవకాశం ఒక్కరికే వస్తుంది. అది ఏదైనా సరే కేంద్ర పార్టీ అధిష్టానము ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి ఏ మంచిది అనుభవం ఉన్న నాయకుడిని కావాలని కోరుకున్నట్టు వాళ్ళ నిర్ణయం మాత్రం మాకు శిరోధార్యం. పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి ఇందులో చాలా మంది దూతలు ఉన్నారు. ఈ దూతల మధ్య నేను పని చేయలేను అని చెప్పేసి రాజీనామా లెటర్ని ఇచ్చాను అంటున్నారు. రాజీనామాను యాక్సెప్ట్ చేస్తున్నారా సార్? రాజీనామా టీ కప్లో తుఫాన్, దాని గురించి అంతగానో మీరేమో రేటింగ్ గురించి ఇంటర్వ్యూ అయితే ఏమి ఉపయోగపడదు. రాజాసింగ్ కాషాయ బిడ్డ, నేను ధర్మాన్ని ముద్దాడిన బిడ్డ. కాబట్టి రాజాసింగ్ వదులుకోము. రాజాసింగ్ని బీజేపీ వదులుకోదు, బీజేపీని రాజాసింగ్ వదులుకోడు. అవినావ సంబంధం. ఎంతోమంది నాయకులు వస్తారు పోతారు, కానీ రాజాసింగ్ మా పెద్ద వజ్రం లాంటి వస్తువు. బీసీలకు కూడా అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఎందుకు బీసీలకు ఇవ్వకుండా? మాకు భారతీయ జనతా పార్టీలో బీసీలు, ఓసీలు, ఏసీలు ఉండరండి. భారతీయ జనతా పార్టీలో హిందువులు మాత్రమే ఉంటారు. అది రకరకాలుగా ఒకసారి ఏమంటే అవకాశాలను బట్టి, అనుభవాన్ని బట్టి పార్టీకి ఇప్పుడున్న దృష్టి దీన్ని కోరుకోవడం జరిగింది. పార్టీ నిర్ణయం. ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా సంబరాలు చేసుకుంటారు, సంతోషంగా ఉన్నాం. ఆయన నాయకత్వంలో ముందుకెళ్తాం. ఇది మేము ఎప్పుడు కూడా బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పేసి మేము చెప్పలేదు. బీసీలు, ఓసీలు అంటూ ఏమీ ఉండదు భారతీయ జనతా పార్టీలో. కేవలం హిందువులు మాత్రమే ఉంటారని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా రాజాసింగ్ని పార్టీ వదులుకునే ప్రసక్తే లేదు. లెటర్ అంటే రాజీనామా లేఖ ఇవ్వడం అనేది టీ కప్లో తుఫాన్ లాంటిదే తప్ప రాజీనామా లెటర్ను యాక్సెప్ట్ చేయరు. రాజాసింగ్ని ఎవరు ఒప్పుకునే ప్రసక్తిలో ఉండదు. రాజీనామా అంటే రాజాసింగ్ని కాపాడుకునే ప్రయత్నమే పార్టీ చేసింది తప్ప వదులుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోజ్తో భవిత, ఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.